హాయ్ డార్లింగ్స్, అక్కడ కనిపించే కొండని దేవరకొండ అంటారు. అక్కడ శివాలయం ఉంది. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నాం. సూపర్ ఉంటుంది వీడియో, లొకేషన్స్ ఆ సైడ్ అంతా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే డార్లింగ్స్, అవుట్ శివాలయం చూపించడానికి వెళ్తున్నాము. ఒక మాట పైకి వెళ్తున్నాము, లొకేషన్ సూపర్ ఉంటాయి, ఆ ఫొటోస్ తీస్తామంటే పరిగెత్తా వచ్చేసినాడు. దాని గురించి మనం బతుకుతున్నది కాబట్టి రావాలా దాని గురించి అయిపోయినామా. మంచి ఈవినింగ్ టైం సూపర్ ఉంటుంది. పైన అయితే వ్యూ పాయింట్స్ మామూలుగా ఉండవు. లాస్ట్ వరకు చూసేయండి బాగా డార్లింగ్స్. ఆనాడు మహాభారతంలో అర్జునుడు రథసారథి, ఈనాడు మా రథసారథి. బెంగళూరు టు చెన్నై నేషనల్ హైవే ఇది. నా బీటెక్ స్టార్టింగ్లో స్టార్ట్ అయింది ఇది. నా బీటెక్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఇది మాత్రం కదా ఇంకా. కంట్లో రాయబడింది ఊర్లో మాడాకులు కరువారా. కొండ మీదకి పోయే దాని మధ్యలో మొగిలి అనే ఊర్లో ఈ శివాలయం ఉంటుంది. ఇక్కడ మొగిలేశ్వర స్వామి ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి సేమ్ స్ట్రైట్ ఇట్లా వెళ్తే ఇంకా ఇక్కడ నుంచి రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఆ కొండ మీదకి నుంచి ఇట్లా స్ట్రైట్ ఇట్లానే వెళ్ళాలి. మట్టి రోజు కొంచెం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. ఈ ప్లేసెస్ అంతా శివరాత్రి రోజు చాలా సూపర్ ఉంటాయి. అంతా మొత్తం లైటింగ్ స్లోగా బంధం సో వెనకాల పడతారు. లేకపోతే సోమ మనకు లైటింగ్ ఇట్లే కదరా సోమ. సమయం ఘాట్ రోడ్ లాంటిది స్టార్ట్ అవుతుంది. మా హిమాలయాలో ఎక్కిస్తాను దాన్ని. రెండో గేర్ లెక్కలేదు అనేది ఒకటో గేర్కే అవంతా చెప్పకూడదు నువ్వు. మొత్తం చుట్టుకొని ఆ కొండ మీదకి పోతాం అన్నమాట. లైట్లు చూడాడు ఎట్లాడుగా లైట్లు ఉన్నాయి. ఇలాంటి డార్లింగ్స్, ఇక్కడ కొండ మీదకి వెళ్ళే దారి మధ్యలో గోశాల అని ఉంటుంది. లోపలంతా ఆవులు మొత్తం ఉంటాయి. ఇట్లంతా అవే. దేనికి దారాలు ఉండేది, పట్టుకునేది పెంచావంత మొత్తం స్వేచ్ఛగా బతుకుతా ఉంటాయి అన్నమాట ఇక్కడ అంతా. అక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుడు ఉంటాడు. అక్కడ వెళ్దామండి. నీకు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏదో పాతవి గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటో గుళ్ళో లేకపోతే ఏమన్నా ఏంటో తెలియదు. ఇక్కడ ఇది అయితే గుడే. ఇది ఆంజనేయ స్వామి గుడి. లోపల కనపడలేదు సరిగ్గా. నేను లోపలికి పోను, నాకు భయం. నేను ఒకనే ఇక్కడంతా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఇంకా వీటి నుంచి చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి అక్కడ, దానిపైకి వెళ్ళాం మనము. సో బండి నడుచుకోవాలని చెప్పి ఎత్తుకెళ్ళిపోయినాడు బండి. మేము నడుచుకోవాలి కొంచెంసేపు. రే రానా రే. ఇంత ప్రశాంతంగా ఉందంటే ఈ పూలు ఏం పేరు మీకు తెలుసా? ఈ పూల పేరు, దీని పేరు తెలుసా మీకు? దీని పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి. చూపిన పువ్వు కృష్ణుడు. దీని పేరు తెలుసా? కామెంట్లో మెన్షన్ చేయండి బా. స్మెల్ చూడరా బాగుందా? సూపర్ వేరే పువ్వు మా ఇంట్లో బాగుంది. చెట్టు ఎత్తుకుపోయినాట్రా. చెట్లు ఆడతాను. కరెక్ట్గా ఈ బావి కొంచెం ముందు ఆర్చ్ ఉంటుంది. నడుచుకో వెళ్ళే వాళ్ళకి దారి ఈ సైడ్ అనమాట. బండిలో వెళ్ళాక ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాలి నడుచుకొని వెళ్ళేవాళ్ళు పైకి. ఇక్కడ నుంచి ఆ పైన స్టెప్స్ ఉంటాయి నడుచుకొని పోయే వాళ్ళకి మాత్రం. ఆర్చ్ ఇదనమాట రూట్ నడుచుకొని పోయే వాళ్ళకి.
ఇట్లా బండిలో వెళ్ళిపోవాలి. ఈమె పెద్ద ఆమె ఈ గుడికి పైన. ఈ వ్యూ చూసినాడో లేదో ఖచ్చితంగా ఫొటోస్ దిగాలంటున్నాడు. పరిగెత్తాను కదా ఫొటోస్కి. ఇదే ఇంకా అక్కడ అది కనిపిస్తుంది, అదే గుడి అనమాట. దీని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ దేవుడు ఉండేది దీని లోపల ఉంటాడు అన్నమాట దేవుడు. ఇంకా పైన మామూలుగా ఉంటుంది, ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు ఉండే వాళ్ళకి ప్లేస్ అన్నమాట పైన. మొగిలి దేవరకొండ. దట్టమైన అడవి దాటుకొని వచ్చేసాం. పైకి వచ్చేసాం నలింగ్స్. ఇదే లాస్ట్. కొంచెం అట్లా ముందుకు వెళ్తే ఇంకా పైకి వెళ్ళిపోయినట్టు ఆల్మోస్ట్. వచ్చినామంటే ఈ రూట్లో నుంచి వస్తాం ఇట్లా కిందకి. ఇంక ఇట్లా వెళ్ళి కింద ఇట్లా ఈ సైడ్ వెళ్తే కింద దేవుని దగ్గరికి వెళ్తాము. బండ్లో అయితే మనం ఈ సైడ్ నుంచి వస్తాం. మొన్న మనం ఇప్పుడు ఆ రోడ్ అంతా అక్కడికి వచ్చాం. అటు నుంచి మొత్తం అదంతా దాటుకొని వచ్చినాం నా ఇప్పుడు. బెంగళూరు, చెన్నై హైవే అంతా బాగుంది. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం దిగేసి కిందకి వెళ్ళిపోతే కింద ఉంటాం అన్నమాట దేవుడు. ఇక ఆడ పడినామనుకో కింద బాడీ కూడా దొరకదు. అక్కడ నుంచి నడుచుకోవచ్చు దారి అనమాట. ఇంకా ఈ సైడ్ ఇది బైక్స్ వచ్చేది. ఇదే గుడి. లోపల బండి లోపల ఉంటుంది దేవుడు అనేది. ఈ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మొత్తం. మొక్కండి. అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ప్రతి కార్తీక పౌర్ణమి, నవంబర్లో వచ్చే కార్తీక పౌర్ణమికి ఇక్కడ సూపర్ జరుగుతాయి అన్నమాట. అన్ని పూజలు అంతా అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. దీని లోపల మొత్తం అంతా వాటర్ ఉంటాయి లోపల అంతా. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఫెస్టివల్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. టోకెన్ తీసుకోవాలి ఇక్కడ. ఇట్లనే లోపలికి ఈ సైడ్. ఇంకెక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్తే లోపల ఉంటుంది అన్నమాట టెంపుల్ దేవుడు అంతా. ఈయన ఇక్కడ టెంపుల్ మొత్తం చూసుకుని. దాని లోపల కూడా మొత్తం వాటర్ ఉంటుంది. దాని గురించి హిస్టరీ నాకు తెలీదు. అయితే అయిపోయింది. ఇంకా పైన కూడా వ్యూ బాగుంటున్నాడు. కొంచెం కార్తీక దీపం ఇప్పుడు దీపం పెట్టామంతా ప్లేస్ ఉన్నాయంతా చూపిస్తాను. వెళ్తాను ఇప్పుడు పైకి. మళ్ళీ కిందకి వచ్చి అన్నం తినాలి. అన్నం చేస్తాను ఇప్పుడే ప్రసాదం. ఇవి కూడా మాతో కూడా వస్తాయి. ఎక్కడ వస్తాము బిన్నా? ఇట్లా ఇట్లా ఇట్లా
ఇట్లా పోయి ఆడ కోనేరు ఉంది, అది చూసుకొని అట్లా వెళ్ళిపోం. టైం ఎంతరా? ఫోన్ చేసుకొని పోతాం, టైంతో పనిలే మనకి. ఖచ్చితంగా ఫోన్ చేసుకొని పోదాము. కానీ నేను వదలను నిన్ను, నాకు నీకు తెలియదు నేను సైకో. ఇదంతా కోనేరు, ఇది నీకు వచ్చి బొట్టు పెట్టలో మోక్షం అయిపోయినట్టుంది, పరిగెత్తాను ఫుల్. నైట్ రావచ్చు ప్రశాంతంగా. నువ్వు అన్నోళ్ళు కూడా అదేనా చెప్తాండి, ఇది భలే ప్లేస్. ఆయన తమిళోళ్ళు భలే ప్లేస్ ఇది, సూపర్ ఉంటుంది అది ఇదని. తెచ్చుకుని పనుకుంటే నైట్ ఇది ఈ మధ్య కట్టింది కదా, ఇది ఈ మధ్య కట్టింది కదా ఇది. ఊర్లో ఇంకా జూమ్ చేస్తే ఆ చిన్న దీపము ఇది అని చెప్పి డార్లింగ్స్, కింద ఊర్లో నుంచి చూపించినప్పుడు చిన్న దీపం కనిపించింది కదా, ఇదే అనమాట. ప్రతి కార్తీక పౌర్ణమికి దాని పైకి ఎక్కి అక్కడ దీపం అనేది పెడతారు. సూపర్ ఉంటుంది. మన ఊర్లో నుంచి చిన్నగా కనిపించిందా, అదే ఇంత పెద్దది ఉంది ఇక్కడ. ఇట్లా ఈ విధంగా ఇక్కడ ఒకదాని మీద ఒకదాని ఇట్లా పెట్టడం వల్ల ఏం అనుకుంటే అది జరుగుతుందని చెప్పి ఒక ఆచారం ఉంది ఇక్కడ. చూసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అవే ఉంటాయి. ఒకదాని మీద ఒక రాయి పెడుతూ ఉంటారు. ఆ సైడ్ అంతా కూడా అవే. నీకు పాప నేను గుడి చెప్పినాను. డార్లింగ్స్, ఆడ కనిపించేదే మా ఊరు. ఇంకా ఆ సైడ్ బ్యాక్ సైడ్ అదంతా తమిళనాడు సైడ్ అనమాట. అదే మన పైన దీపం ఉంటే ఇప్పుడు సూపర్ ఉంటుంది. కానీ నెక్స్ట్ పౌర్ణమి వరకు వెయిట్ చేయాలి. డార్లింగ్స్, ఎంత బాగుంది కదా ఫోటో. దీన్ని రియల్ చూపిస్తాను చూడండి. చూసుకొచ్చేసినాము. ఇంకా అన్నం అయిందన్నారు అప్పుడే, దాన్ని తినేసి ఇంకా వెళ్ళిపోదామని మళ్ళీ కిందకు వచ్చినాం. వాళ్ళతో మాట్లాడచ్చు ఉన్నవాడు. సోమ భోజనం అయిపోయింది, బిన్న రావాలా. ఎన్ని మొహం నా ప్లేట్లు బాగా ఎక్కుంటారు నీకు. సోము సూర్యుడు చెప్పా నా ఏం సంబంధం ఆడికి పదరా. దిగుయే చాలు కొద్దిగా. డార్లింగ్స్, తిన్నాం, అయిపోయింది, దర్శనం చేసుకున్నాం, దిగేస్తున్నాం. ఇంకా టైం ఎంతనా? 7 అయింది. దిగేస్తున్నాం ఇంకా. ఓకే డార్లింగ్స్, బాయ్ బాయ్. అదే కొండ. దండం పెట్టుకోండి. సోమ, ఇట్లా అడ్వెంచర్లో ఏ పాట గుర్తొస్తున్నారు నీకు? ఇట్లా అడ్వెంచర్లో ఇట్లా పాట వినాలా, ఇట్లా పాట పాడాలా అనే పాట ఏదైనా గుర్తొస్తే పాడద్దు చెప్పు ఏం పాట ఉంటుంది అట్లా పాట చెప్పు. కేవ్ కేక ఈ లొకేషన్లో కేవ్ కేక దెయ్యాలు చెగరేసుకుని కొడతాయిరా. కేవ్ కేక వాడు చెప్పిన పాట చూడ కేవ్ కేక అంటే. బాయ్ బాయ్. శివపార్వతుల గోశాలనా? కొండ దగ్గర వచ్చేసినాం. మా 10th క్లాస్ మీద వంశీ దగ్గరికి వచ్చినాము. ఇంకా రేపు వరలక్ష్మి అవుతాం కదా, దానికి అంటి పిల్లలు కొట్టుకొని పోవాలంటే రాను.
కొంచెం చిన్న ఇంట్లోకి